ఖాళీ ముందు వరుసలోనే ఉండేది. ఖాళీ ముందు వరుసనే ఉండేది, వెనుక చీరలన్నీ ఖాళీ ఉండేవి. అప్పుడు అనుకున్నాను, ఒక సిస్టరు ఇండియా వెళ్ళిపోయింది. ఆ సిస్టర్ చాలా బాధపడ్డది. అన్న, దేవుడు నా పట్ల ఏమీ చేయట్లేదు, నన్ను చిన్న చూపు చూస్తున్నాడేమో, నన్ను వదిలిపెట్టేస్తాడేమో అని చెప్పేసి ఒక జాయ్ అనే సిస్టర్ అన్న మాటకి నేను బాధపడ్డాను. ఎందుకొరకంటే అబ్రహాము ఎన్నో సంవత్సరాలు ఎదురు చూశాడు. యోసేపు కూడా చాలా సంవత్సరాలు ఎదురు చూశాడు. మోసే చాలా సంవత్సరాలు ఎదురు చూశాడు. మనలో ఎందుకు ఆ ఓపిక లేదు అని చెప్పేసి ఆ చెల్లె నేను అన్నాను, నీ తరపు నుంచి నేను ఉపవాసం ఉండాలని ఆలోచిస్తూ ఉంటున్నాను. 50 దినములు గనక నీవు ఇక్కడ ఉన్నట్టయితే దేవుడు నీకు ఒక గొప్ప కార్యము, గొప్ప ఉద్యోగం నీకు ఇవ్వబోతాడు అని చెప్పేసి అన్నాను. అపనమ్మకము చేత దేవుణ్ణి దూరంగా ఆలో పెట్టేసి ఆ సిస్టర్ ఇంటికి వెళ్ళడం జరిగింది. చాలా బాధేసింది. ఎందుకు దేవా అని చెప్పేసి కన్నీరు కార్చాను. దేవా, నీవు ఉన్నట్టయితే కనుక ఈ ఖాళీ ఉన్న సంఘాన్ని నింపు, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దయచేయు, ఎలాంటి స్థితిలో ఉన్న వారికి, ఒకవేళ ఏదైనా అప్పులో స్థితిలో ఉన్న వారికి కానీ, అనారోగ్య స్థితిలో ఉన్న వారికి కానీ ప్రతిదీ దేవా నువ్వు దయచేయు. నేను నీ కొరకు ఉపవాస దినములు ఉండాలని ఆలోచించాను కాబట్టి ఉంటున్నాను దేవా, ప్రతి కార్యమును జరిగించు అన్నప్పుడు మొదటి వారము ప్రారంభం మొదలుకొని ఈ రోజు వరకు దేవుడు అనేక అద్భుత కార్యంలో ఈ సంఘంలో చేశాడు. అనేక నూతన ఆత్మలను నడిపించాడు. నేను ఉపవాస దినానికి 2 రోజుల ముందు డ్యూటీ అయిపోయి ఎలక్ట్రికల్ సైకిల్లో వెళ్తూ ఉంటుండగా 2 రోజులు తీర్మానించుకున్నా నేను ఉపవాసం ఉండాలని చెప్పేసి. ఆ అపవాది ఏం చేశాడంటే, ఎలా ఉంటాడు వీన్ని ఆరోగ్యంగా ఉంచకూడదు అని చెప్పేసి ఆ ఎలక్ట్రికల్ సైకిల్ మీద నుంచి పడితే నా ముక్కు భూమికి, ఆల్రెడీ నేను చాలా వెయిట్ ఉంటాను కాబట్టి పడి ఈ ముక్కు చాలా వాచిపోయింది. ఒక 2 నిమిషాలు మతి స్థిమితం లేని స్థితిలోనికి వెళ్ళిపోయాను. కానీ ఆ 2 నిమిషాల లోపలనే దేవుడు ఒక అద్భుత కార్యం చేసి నన్ను లేపి చూసుకున్న తర్వాత ఏ విధమైనటువంటి గాయం లేకుండా నన్ను దేవుడు తన కాపుదలలో కాచాడు. 50 దినములు గడుస్తూ ఉంటున్నాయి. గడిచిన 2 దినముల ముందు అల్కుజు ప్రాంతానికి రాత్రి 7 గంటలకు బయలుదేరాము కొంతమంది సిస్టర్ని కలవడానికి. ఇక్కడ సనా సిగ్నల్ దాటిన తర్వాత బ్రిడ్జ్ పైన ఒక పెద్ద యాక్సిడెంట్ కారుకి. మా కారుకి వచ్చేసి ఒక కారు ఎంత స్పీడ్ తోటి అంటే దాదాపు 80-100 స్పీడ్లో ఉంది. డాష్ ఇస్తే సిస్టర్ నేను వెళ్తున్నాము, సిస్టర్ డైరెక్ట్ డాష్ బోర్డు గుద్దుకుంది. నేను స్టీరింగ్కు గుద్దుకొని మళ్ళీ వెనుకకు వచ్చేసాను. కారు కొంచెం పైకి లేసింది, వెనుక భాగం పైకి లేచి మళ్ళీ కిందికి వెళ్ళిపోయింది. నేను అనుకున్నాను, దేవా నీ చిత్తము అని చెప్పేసి ఒక్క క్షణంలో జ్ఞాపకం చేసుకున్నాను. బండి తిరిగి వెనుకకి వెళ్ళి చూస్తే ఏ మాత్రం కూడా కారుకు డ్యామేజ్ లేదు. దేవుడు తన కాపుదల ఏ విధంగా ఉంచాడంటే, నీవు నా కొరకు ప్రార్థన చేయడానికి మొదలు పెట్టావు, నేను నిన్ను కాపాడలేనా అని చెప్పేసి దేవుడు తన దేవదూతల్ని నా పక్షాన ఉంచి అంత పెద్ద యాక్సిడెంట్లో నుంచి కూడా నన్ను కాపాడాడు దేవుడు. అలాంటి యాక్సిడెంట్లు చాలా జరుగుతాయి. రోడ్డు మీద ఎంతోమంది గాయాలతో ఉంటారు, చనిపోయిన వారు కూడా ఉన్నారు. కానీ దేవుడు నాకు నా సతీమణికి ఇంత చిన్న గాయము కాకుండా కూడా తన దేవదూతల్ని ఉంచి తన కాపుదలలో కాచాడు. ఈ గొప్ప సాక్ష్యము నాలోనే జరిగింది. మా సంఘంలో కూడా చాలా అనేక గొప్ప సాక్ష్యాలు నేను విని ఉంచున్నాను. దేవుడు ఈరోజు ఇంతమందిని ఈ సన్నిధానముకు నడిపించాడు అంటే అది దేవుని చిత్తమే. నేను తలంచాను, 50 రోజులు ఉపవాసం ఉంటున్నప్పుడు ఒకే ఒక ఆలోచన తలంచాను, దేవా ఈ 50 రోజులు ఉపవాసం ఉంటున్నాను, నీవు నా కొరకు ఏ దైవ సేవకుని పంపిస్తావో, నా కొరకు ఏ మాటలు నువ్వు మాట్లాడాలని నేను ఆలోచిస్తూ ఉంటున్నావు, నన్ను బలపరచడానికి పంపుతా ఉంటున్నావు అని 50 దినములు ప్రతిరోజు ప్రార్థన చేశాను. దేవా నీ ప్రవక్తను పంపుతావా, నీవు నీ శిష్యుల్ని పంపుతావా, నీ దాసుల్ని పంపుతావా, ఎవరిని పంపుతావా అని చాలాసార్లు ఆలోచించి ప్రార్థన చేసినప్పుడు నాకు ప్రభాకర్ అన్న, ఆ సామెలన్న గారు నా దైవ దర్శనంలో జ్ఞాపకం వచ్చారు. ఎందుకంటే ప్రభాకర్ అన్న గారు మొదటి సంఘం స్థాపించి నుంచి ఆత్మీయంగా అన్ని విషయాలు నాకు ఏ చిన్న బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా అన్నా అని చెప్పేసి ఏ రాత్రి కాలంలోనైనా ఒక ఫోన్ చేయగానే తమ్ముడు అని చెప్పేసి ఎంతో ఆత్మీయంగా ప్రేమగా పంచే అన్న ఆలోచన వచ్చింది. దేవా నీ బిడ్డ చేత నన్ను ఆశీర్వదించేటటువంటి మాటలు మాట్లాడాలి, నాకు ఏదైతే కావాల్సి ఉందో ఆ బిడ్డ చేత నువ్వు మాట్లాడమని చెప్పేసి ఆలోచించాను. గడిచిన 2 వారాల్లో దేవా దగ్గరకు వస్తుంది, ఏ సేవకుడైతే మాకు నీ మాట
మాటల చేత మమ్మల్ని బలపరచాలి అన్నప్పుడు ఒక సిస్టర్ ద్వారా ఈ సిస్టర్ని మాకు దేవుడు చూయించినప్పుడు ఆ బావగారు మాట్లాడిన తర్వాత సిస్టర్ని అడిగినప్పుడు సిస్టర్ ఒప్పుకున్నారు. చాలా ప్రార్థన చేస్తాను, కన్నీటితో ప్రార్థన చేస్తాను. 40 దినములు గడిచిపోయింది. దేవా, ఈ రోజు వరకు నువ్వు ఎవరితో నీ మాటలు పంపాలని ఆశపడతా ఉంటున్నావు, ఎవరితో నువ్వు మమ్మల్ని బలపరచాలని ఆశపడతా ఉంటున్నావు అన్నప్పుడు దర్శనం ద్వారా సిస్టర్ని దేవుడు ఈ సన్నిధానికి నడిపించగలిగాడు. అనేక విషయాలు సామెల్ అన్నగారు ఒక రోజు వచ్చారు. తను వర్షిప్ చేస్తే నేను నా కళ్ళ నుండి చూసాను. ఇక్కడ దేవదూతలు ఉండడం, ఆ ప్రసన్నతను నేను ఇక్కడ చూడగలిగాను. ఆ ఆరాధన తర్వాత సంఘమంతా చాలా మారిపోయింది. ఆ రోజు నుంచి మాలో ఏ కొంచెం లోపమున్నా ఆ లోపం అనేది మొత్తం నిండిపోయాలి, ఆ లోపం అనేది వెళ్ళిపోయింది. సంఘంలో నిండు ఆత్మల చేత నింపుకోవాలని చెప్పేసి ఆశగా ఉన్నప్పుడు అన్నగారి దైవ లేఖనాల ద్వారా స్తుతి ఆరాధన ద్వారా అనేకంగా మమ్మల్ని బలపరిచాడు. నేను ఆలోచించాను, అన్నగారు తిరిగి మళ్ళీ మా సన్నిధానంకి వస్తే ఈ 50 రోజుల ఉపవాస ప్రార్థనలో తిరిగి దేవదూతలు మా మధ్యలో సమూహంలో ఉంటారు అని చెప్పేసి నమ్మకంతో నేను ఆ దేవుని సన్నిధిలో మోకరించి అడిగాను. అన్నగారు రావాలి మీరు తప్పనిసరిగా అన్నప్పుడు అన్నగారు సమయం తీసుకొని అబుదాబి నుంచి ఈ స్థలానికి వచ్చారు. ఈరోజు నిలబడి మాట్లాడుతున్నానంటే అదంతా మీ ప్రేమ. ఈరోజు నేను ఇక్కడ ఉండేవారిని కాదు, ఎందుకంటే సంఘం అంతా ఖాళీ అయిపోయినప్పుడు చాలా మంది చెప్పారు సంఘం మూసేసుకో బ్రదర్ అని చెప్పేసి అన్నారు. దేవుడు నన్ను నడిపించాడు. దేవుడు నిలబడిన ఆయన ఉండే స్థలంలోనికి అర్హత లేకున్నా ఆయన స్థలంలో నన్ను నిలవబెట్టాడు. ఇక్కడ ఆయన పని చేయడానికి నన్ను ఎన్నుకున్నప్పుడు ఈ మాటలు చూసుకున్నాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ మాట ఇంకొకసారి చదవండి. చివరి లైన్ మాత్రమే. మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించును. నేను నా తండ్రిని ఏమని అడిగానంటే, దేవా, ఈ సంఘం ఖాళీగా ఉంది, నీవు నింపాలని నీ ఆశ నీవు కలిగినట్టయితే ఈ సన్నిధి నీవు ఏర్పరచుకున్న స్థలము కాబట్టి దీనిని నిండుగా చూడాలని నేను ఆశపడ్డట్టు నీవు నాకు నీ ఆత్మను నీ ప్రేమను నాకు కావాలి అని అడిగినప్పుడు దేవుడు ఈ మాటను నాకు చూపించాడు. ఆ రోజు ఆశపడ్డాను. 50 రోజులు ఉపవాసం ఉండడానికి సిద్ధపడ్డాను. కఠినమైన ఆ ఎండలో కూడా ఒక్క రోజు కూడా శరీరాన్ని శ్రమ పెట్టకుండా దేవుడు నన్ను ఎంత కాపాడంటే, ఎన్నో ఆటంకాలు వచ్చినా ఇబ్బందులు వచ్చిన ప్రతి దారి నుంచి నన్ను ఒక సురక్షితంగా ఒక బెలూన్లో నన్ను ఏ విధంగా అయితే ఒక డాల్ని బెలూన్లో దాచిపెడతామో ఆ విధంగా దేవుడు నన్ను తన సురక్షితమైనటువంటి హస్తాలలో ఆయన గుప్పిల్లో నన్ను కాపాడి ఈ రోజు వరకు 50 దినములు ముగించడానికి దేవుడు కృప చూపాడు. 50 దినములు ఈ ముగింపు కార్యక్రమానికి వచ్చినటువంటి మీ అందరికీ ప్రత్యేకంగా తెలియజేస్తూ ఉంటున్నాం. కన్నీరు కార్చి మోకరించి దేవుణ్ణి అడిగినట్టయితే ప్రతిదాన్ని పొందుకోవడానికి దేవుడు మన ప్రక్కనే ఉండి ఆయన హస్తాన్ని ఇవ్వడానికి మనతో పాటు మన ప్రక్కనే నిలబడి ఉంటున్నాడు. ఆయన చూస్తూ ఉంటున్నాడు, నా కుమారుడు నువ్వు ఎప్పుడు కన్నీళ్లు కార్చి అడుగుతావో నేను నీ హస్తం పట్టుకుని నిన్ను ముందుకు నడిపించడానికి ఆశపడతా ఉంటున్నాడు. ఆయన ఆశగా ఎదురు చూస్తూ ఉంటున్నాడు. ఒక చిన్న పిల్లవాడిని ఒక మార్కెట్కి తీసుకువెళ్ళి ఐస్ క్రీమ్ చూపించిన తర్వాత వాడికి ఐస్ క్రీమ్ కొనిస్తే ఎంత సంతోషపడతాడో, ఐస్ క్రీమ్ కొనిచ్చేంత వరకు మన తల్లిని ఏ విధంగా అచ్చేస్తాడో ఆ విధంగానే మన తండ్రి కూడా మనల్ని ఆయన ప్రేమ చేత ఏం చూస్తూ ఉంటున్నాడంటే, కుమారుడు నువ్వు మోకరించి ప్రార్థన చేయు, నేను నీ చెయ్యి పట్టుకోవడానికి ఇష్టపడతా ఉంటున్నాను, నిన్ను ప్రేమించడానికి నేను ఇష్టపడతా ఉంటున్నాను. ఆ ఆశగా వచ్చి చిన్న పిల్లవాడు ఐస్ క్రీమ్కు ఏ విధంగా ఆశపడి చూస్తాడో మన తండ్రి అయిన దేవుడు మన ప్రార్థన కొరకి మన కన్నీటి కొరకి ఆశపడి ఆతృతగా చూస్తూ ఉంటున్నాడు. నువ్వు కన్నీరు కార్చి ప్రార్థన చేసి మొరపెట్టి నువ్వు మోకరించి ప్రార్థన చేసినట్టయితే దేవుడు నీ తట్టు నిలవడానికి ఇష్టపడతా ఉంటున్నాడు. ఎందుకంటే దేవుడు నా తట్టులో నిలవబడ్డాడు కాబట్టి నేను ఈరోజు ఈ సన్నిధానంలో నిలవబడి ఉంటున్నాను. దేవుడు మీ పట్ల కూడా మీరు కన్నీరు కార్చి మాట్లాడినట్టయితే అడిగినట్టయితే దేవుడు మీతో ఉండడానికి ఆయన సంతోషంగా మీతో నడవడానికి ఇష్టపడతా ఉంటున్నాడు. ఇచ్చిన మాటలు దేవుడు దీవించును గాక. ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు ప్రభాకర్ అన్న గారు కొన్ని దైవ మాటలు చెప్పే ముందు అబుదాబి నుంచి వచ్చిన బ్రదర్స్ ముందుకు వచ్చి ఒక చిన్న పాట పాడాలని, ఒక పల్లవి ఒక చరణము పాట పాడాలని నేను ఆశపడతా ఉంటున్నాను.